హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో చరిత్ర కంటే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు వీటన్నిటికీ ఇచ్చినంత ప్రాముఖ్యత, ఇచ్చినంత మనకు వాటి మీద చూపినంత శ్రద్ధ చరిత్ర మీద చూపేవాళ్ళు లేరు. సో ఇది వాస్తవం. అంటే ఒక విధంగా మన దేశంలో చరిత్రను మనం పట్టించుకోలేదు. సో బ్రిటిష్ వాడు వారి చరిత్ర రాసుకున్నాడు. ఈవెన్ మన దేశాన్ని మీద దాడి చేసిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటి చరిత్రకారులను తెచ్చుకొని ఏం జరిగిందో లిఖించుకుపోయారు. దాని తర్వాత మొఘలులు వాళ్ళంతా వాళ్ళ ఆత్మకథలాగా బాబర్నామా, అక్బర్నామా ఇట్లా వాళ్ళు రాశారు. ఇటు తిరిగి మన దేశం, మన రాజుల గురించి, మన వాళ్ళ గురించి, హిందూ రాజులని మనం చెప్పుకున్న వాళ్ళ గురించి ఎవరన్నా రాస్తే తప్ప ఏం జరిగిందో తెలియదు. కృష్ణదేవరాయలు ఆముక్తమాలేద రాశాడు. మరి ఆయన ఆత్మకథ, ఆయనకు సంబంధించిన వివరాలు ఆయన ఏం రాయలేదు. అలాగా ఆయన దగ్గర ఉన్న అష్టదిగ్గజాలు మనకు ఎవరైతే ఉన్నారో అల్లసాని పెద్దన్న, ముక్కు తిమ్మన్న, వీళ్ళు కూడా వాళ్ళు రకరకాల గ్రంథాలు రాశారు కానీ చరిత్ర లిఖించలేదు. సో ఇది మన పరిస్థితి. ఏది కృష్ణదేవరాయల నాటి కాలం. సో దాని తర్వాత ఇతర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు కూడా చరిత్ర మీద ఎలాంటి శ్రద్ధ పెట్టలే. ఫలితంగా మన దేశంలో చరిత్ర అనేది మనకు రోమిల్లా తాపర్, లేకపోతే మనకు సాలాంకు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు రాసిన చరిత్ర తప్ప మన దేశంలో చరిత్ర కనబడదు. సాలాంకృత్యాన్ని కూడా ఆయన రాసినట్టున్నాడు. సరే, మన రోమిల్లా తాపర్ గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. రోమిల్లా తాపర్ని ఎక్కువగా తిడతారు మన వాళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళు చరిత్ర రాయలేదు, వాళ్ళు రాసిన దాంట్లో చాలా తప్పులు రాశారని ఒక మళ్ళీ అభియోగం. సరే, ఇక్కడ మన దేశానికి సంబంధించినంత వరకు సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మన ఉమ్మడి భారతదేశం డివైడ్ కాకముందున్న భారతదేశానికి సంబంధించిన చరిత్ర. అప్పుడు పాకిస్తాన్ విడిపోలేదు. సో ఇది మన దేశానికి 16వ శతాబ్దంలోనే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. 1857 మొదటి సిపాయిల తిరుగుబాటు తర్వాత స్వాతంత్ర పోరాటం అని కూడా అంటారు. దాని తర్వాత మనకు బ్రిటిష్ ప్రభుత్వ కంట్రోల్ దేశం ఉన్నది. సో 1921, 22లో వీళ్ళు రైల్వే లైన్కు తవ్వడానికి మొదలుతుంటే ఈ సింధు నాగరికత అవశేషాలు బయటపడ్డాయి. సింధు నాగరికత అవశేషాలు రైల్వే లైన్కు తవ్వుతుంటే పడ్డాయి. అది వీళ్ళేమే ఆర్కియలాజికల్గా తవ్వుతూ పడలే. సరే, ఒకసారి ఇది బయటపడిన తర్వాత ఆర్కియలాజికల్ వాళ్ళు వచ్చారు. సో అప్పుడు జాన్ మార్షల్, అతను సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, మనకు దయారాం సహానే, ఈయన హరప్పా దగ్గర ఆ సైట్ను ఆయన తువ్వి అక్కడున్న అన్నీ ఆయన మనకు దేశానికి, ప్రపంచానికి ఆయన వెల్లడించాడు. ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి, ఏమేమి దొరుకుతున్నాయి. 1922లో ఆర్డి బెనర్జీ, ఈయన మొహంజోదరో ఆ సైటును ఈయన తవ్వాడు. మొహంజోదరో అంటే శవాల దెబ్బ. అంటే వందల్లో జనాలు చనిపోయి వాళ్ళు అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ వీళ్ళందరినీ కుట్రలుగా బూట్ చేస్తే వాళ్ళ శవాల దెబ్బ, వాళ్ళ పుర్రెల అన్ని గుట్టలుగా ఉన్న లొకేషన్ను మనము మొహంజోదరో అంటున్నాం. ఈ సైట్లు 1921, 22లో కనుక్కున్న ఈ రెండు కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. డివైడ్ అయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళాయి.
భారతదేశంలో తర్వాత కాలంలో మన వాళ్ళు 2 సైట్లు కనుక్కున్నారు. ఆ 2 హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. హర్యానా ఒకటి బిరానా, రెండవది రాఖీగరి. ఈ 2 ప్లేసెస్లో ఈ హరప్పా నాగరికతకు సమకాలీనమైన మన దేశంలో ఉన్న సింధు నాగరికత మన అవశేషాలను వీళ్ళు కనుక్కున్నారు. ఇవి గగ్గేర్ రివర్ అనే దాని ఆ నది ప్రాంతంలో ఉన్నాయి. ఈ 2 ప్రాంతాలు, ఒకటి బిరాని, రెండోది వచ్చి రాఖీగరి. ఇవన్నీ దగ్గర దగ్గర 5,000 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం, అంటే కామన్ ఎరాకు 5,000 సంవత్సరాల ముందు, ఇప్పటికి 7,000 సంవత్సరాల నాటివి అని మనము అర్థం చేసుకోవాలి. సో దగ్గర దగ్గర మహాభారత కాలం కూడా అది. సో సింధు నాగరిక కాలము మహాభారత కాలం, అంటే ఆ కాలంలోనే ఈ ప్రాంతంలో మన నాగరికత సింధు నాగరికత రూపంలో వెలసిల్లింది. ఇప్పుడు మనకు ఈ సింధు నాగరికతను, దీనికి మూలమేంటి? మనకు ఆర్యులు మనకు పర్షియా, దాని తర్వాత ఈ కజబికిస్తాన్, రష్యా ఆ ప్రాంతాల నుంచి వీళ్ళు మన దేశం మీదకి మనకు వలస వాదులుగా వచ్చి, వాళ్ళు గుర్రాల మీద వచ్చి మన దేశంలో ఉన్న ప్రజలను వీళ్ళను సామరస్యంగా శాంతియుతంగా జీవనం సాగిస్తున్న వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళను తరిమేసి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని, సో ఎదురు తిరిగిన వాళ్ళను చంపేసి, సో ఈ దురాగతాలన్నీ ఆర్యుల కాలంలో జరిగినాయి. సో దాని అవశేషాలనే మనం సింధు నాగరికత అంటున్నాం. సో ఈ ఆర్యులు తర్వాత కాలంలో ఈ ఆర్యులే నేటి బ్రాహ్మణులు అన్న వాదన కూడా ఉంది. అంటే ఆ పరంపరలో సంతతిలో వచ్చిన వాళ్ళు అని. ఇప్పుడు ఆర్యుల కాలంలోనే వేదాలు పుట్టాయి. వేదాలు అనేది కూడా వాళ్ళు మన చరిత్రకారులు అనేది వాళ్ళు నిర్ణయించిన లెక్క ప్రకారము కామన్ ఎరాకు 1500 నుంచి 1000 మధ్యన, అంటే క్రీస్తుకు పూర్వం 1500 నుంచి 1000 మధ్యన, ఇప్పటికి 3500 నుంచి 3000 సంవత్సరాల నాడు ఈ వేదాలు పుట్టాయి. సో ఇవి మనకున్న అందుబాటులో ఉన్న చరిత్ర. ఈ వేదాల్లో ఎక్కడ హిందూ మతం లేదు, వేదాల్లో ఎక్కడ రాముడు, కృష్ణుడు, విష్ణువు లేడు. వేదాల్లో శివుడు ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, వేదాల్లో ఇంద్రుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు శివుడేమో ఓన్లీ శివరాత్రికి పరిమితం అయ్యాడు, విష్ణువు అని ఒక ఆయన కొత్తగా వచ్చేసాడు, ఆయనకు దశావతారాలు 1000 నామాలు అని చెప్పేసి ఇప్పుడు తర్వాత ఇదంతా నడుస్తున్న చరిత్ర మీకు తెలుసు. దాంట్లో దాని గురించి మనం ఇప్పుడు చర్చించదలుచుకోలేదు. ఇది సింధు నాగరికత, మనకు దాని పూర్వాపరాలు స్థూలంగా. థ్యాంక్ యూ.